తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ఈ గుడిలో దేవుడికి నిత్యం కళ్యాణం చేస్తారు. ఒకవేళ కళ్యాణం ఆపేస్తే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయంట. దక్షుడు చేసిన అవమానానికి సతీదేవి ఆత్మాహుతి చేసుకుంటుంది. ఆ కోపంతో శివతాండం చేస్తున్న శివుడు తన జటాజూటం నుండి ఒక జటను తీసి నేలకేసి కొడతాడు. వెంటనే అందులో నుండి అరవీర భయంకరమైన వీరభద్రుడు పుట్టుకొస్తాడు. శివుడి కన్నా 1000 రెట్లు ఎక్కువ ఆగ్రహంతో దక్షిణాపతి దగ్గరికి వెళ్లి దక్షుడి తలని మొండాన్ని వీరభద్రుడు తన చేత్తో వేరు చేసి ఆ తలని యజ్ఞంలో పాడేస్తాడు. అయినా సరే తన కోపం ఆగ్రహం ఇంకా తగ్గదు. ఆ యజ్ఞానికి వచ్చి శివుడిని అవమానిస్తుంటే అడ్డు చెప్పకుండా చూసిన దేవతల్ని దొరికిన వాళ్ళని దొరికినట్టు నరికి మారణ హోమం సృష్టిస్తాడు. దేవతలందరూ బ్రహ్మ విష్ణుని కాపాడమని వేడుకుంటారు. అప్పుడు విష్ణువు నరసింహ అవతారంలో వీరభద్రుడు ముందుకు వెళ్తాడు. వీరభద్రుడు ఆవేశాన్ని నరసింహుడు కూడా ఆపలేకపోతాడు. అప్పుడు త్రిమూర్తులు కలిసి ఆదిపరాశక్తిని ధ్యానిస్తారు. ఆదిపరాశక్తి భద్రకాళిని వీరభద్రుడిని శాంతింపజేయడానికి పంపుతుంది. అయినా సరే వీరభద్రుడు ఆగ్రహం చల్లారదు. అప్పుడు భద్రకాళి కన్య రూపానికి మారుతుంది. అది చూసి వీరభద్రుడు శాంతించి తన్ని వివాహం చేసుకోమని అడుగుతాడు. అక్కడున్న మునులు ముని మండలిలో వీళ్ళకి వివాహం చేశారు. ఆ ముని మండలిని ఇప్పుడు మనం మురుమల్లగా పిలుస్తున్నాం. వీరభద్రుడిని శాంతించడం కోసం ఇక్కడ నిత్యం కళ్యాణం చేయడం ఒక ఆనవాయితీగా మారింది. ఈ గుడికి పెళ్లి కాని వాళ్ళు వెళ్తే పెళ్లి అవుతుందని నమ్ముతారు. అమలాపురంకి 25 కిలోమీటర్లు